హాయ్ అండి, వెల్కమ్ టు అనో ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఆంధ్ర స్టైల్ గోంగూర. ఫస్ట్ అయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే నేను గోంగూరలోకి ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే తాలింపు వేసుకునేటానికి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ గోంగూర ఉడికిన తర్వాత కొత్తిమీర వేయటానికి కొత్తిమీర కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ముందుగా గోంగూర కూడా క్లీన్ చేసి కుక్కర్లో వేసి పెట్టుకున్నానండి. దాంట్లో టమాటో, పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం వాటర్ వేసుకోవాలి. సాల్ట్ ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అండి. అది కొంచెం వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి. ఎందుకంటే ఆకు కొంచెమే కదా గోంగూర ఉంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక 2 విజిల్స్ వచ్చాక గ్యాస్ కట్టేసుకోవాలండి. 2 విజిల్స్ సరిపోతాయి. ఇదివరకు అంటే మనకు గిన్నెలో వేసి ఇదివరకు రోజుల్లో ఉడకపెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు అన్నీ కుక్కర్లో వచ్చినాక కుక్కర్లో ఈ పని ఈజీగా అయిపోతుంది. అదిగోండి 2 విజిల్స్ వచ్చేసాయి. అదిగోండి ఇలా ఉడికిపోయింది. మరీ మెత్త రెండే కదా మనం విజిల్స్ పెట్టింది, మరీ మెత్తగా కూడా ఉడకలేదు. దీనంతా ఒక గిన్నెలో వడగిన్నెలో నీళ్ళన్నీ పోయేలాగా వంపేసుకున్నాను. ఇవి నీళ్ళంతా పోయాక మళ్ళీ మనం కుక్కర్లో వేసుకొని అదిగోండి కుక్కర్లో వేసి వెనుపుకుంటున్నాను పప్పు గుర్తుతోటి. మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే వెనుపుకుంటానండి. మనం ముందుగా ఇందాక కొత్తిమీర అది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీరను కూడా దీంట్లోనే వేసుకొని మొత్తం వెనుపుకుంటున్నాను. బాగుంటుందండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే గోంగూర పచ్చడిలో. మొత్తం దీన్నంతా కచ్చాపచ్చగా మరి మెత్తగా ఉండకుండా వెనుపుకోవాలి. మేమైతే ఫస్ట్ గోంగూర పచ్చడి అంటే మాకు పచ్చిమిర్చితో ఇలాగే చేస్తామండి. మాకు బంతి భోజనాలు పెట్టిన ఫస్ట్ మాకైతే గోంగూర ఇలాగే చేస్తారు. ఎండుమిర్చితో సెకండ్ ఆప్షన్ అది. ఇంకా ఇప్పుడు ఎనుపుకున్నానండి. చూసారు కదా కొద్దిగా వచ్చింది గోంగూర. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు కూడా పోపు గింజలు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పచ్చిశనగపప్పు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి గోంగూర పచ్చడిలో. ఇంకా ఎండుమిర్చి కన్నా కూడా ఊరమిరపకాయలు ఉంటాయి కదా, ఉప్పు మిరపకాయలు అంటారు, అవి ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ప్రజెంట్ అవి నా దగ్గర ఇప్పుడు నిండుకున్నాయి, అందుకే నేను ఎండుమిర్చి వేస్తాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఇవి కూడా దూరగా వేయించుకోవాలి. వేగిపోయినాయి. తాలింపు గింజలు కూడా అన్నీ వేగిపోయినాయి అండి. ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో గోంగూర ఉంది కదా, ఆ గోంగూర ఉడికించుకున్న గోంగూర దీంట్లో వేసేస్తున్నాను. మొత్తం ఇప్పుడంతా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. అంతే అండి ఆంధ్ర స్టైల్ గోంగూర. మేము ఫస్ట్ చెప్పాను కదా, గోంగూర అంటే మాకు ఇలాగే చేస్తారు ఫస్ట్. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇదిగోండి అంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.